హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యశ్రీ బ్లాగ్స్ ఇన్ తెలుగు. సో ఎలా ఉన్నారు మీరు అందరూ, ఏం చేస్తున్నారో నాతో కమెంట్స్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఈ బ్లాగ్లో నేను పాలకూరతో ఒక రెసిపీ అండ్ దెన్ ఫేస్ ప్యాక్ చూపిస్తాను. అండ్ ఇక్కడ చూస్తున్నారా, స్ప్రౌటింగ్ అవుతుంది, మూంగ్ దాల్ స్ప్రౌట్స్ ఇవి. సో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ నేను వీటితో ఏం చేస్తాననేది నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేసుకుంటాను. సో ఏ రెసిపీ ప్రిపేర్ చేస్తానో షేర్ చేస్తాను మీతో కూడా. అండ్ మా బ్రేక్ఫాస్ట్ అయిపోయిందండి, లైక్ ఇడ్లీ విత్ కారం చట్నీ. ఇది చాలా సాఫ్ట్గా వచ్చింది, సో మీతో అదే షేర్ చేసుకుంటున్నాను. సో పాలకూర పప్పు రెసిపీలోకి వెళ్ళిపోదాం. సో సో నేనైతే ఒక పాలకూర కట్ట తీసుకొని నీట్గా వాటర్తో క్లీన్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి నేను ఒక కుక్కర్ తీసుకొని స్టవ్ పైన పెట్టుకున్నాను. అండ్ దెన్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను. సో అలా హీట్ అయ్యేకి కాసేపు అలా పెట్టాను సిమ్లో. అండ్ దెన్ నేను పప్పు యాడ్ చేసి పాలకూర పప్పు చేయబోతున్నాను. సో పప్పు వేసాను, కాస్త అలా ఫ్రై చేస్తాను. ఫ్రెండ్స్, ఇలా ఫ్రై చేయడం వల్ల మనకి పప్పు చాలా టేస్టీగా అనిపిస్తుంది. నేనైతే ఇలానే చేస్తాను. అండ్ దెన్ కొంచెం పసుపు యాడ్ చేశాను, సో మంచి కలర్ ఉంటుంది. సో పసుపు యాడ్ చేసిన తర్వాత కొంచెం అలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోండి. అండ్ దాల్ కూడా బాగా ఫ్రై అవ్వాలి. అండ్ ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, సిమ్లో పెట్టేసుకొని. చాలా మంచి టేస్ట్ వస్తుంది పప్పుకి. అండ్ దెన్ నెక్స్ట్ ఇందులోకి నేను ఒక టమాటో కూడా యాడ్ చేస్తున్నాను. సో ఒక చాప్ టొమాటో యాడ్ చేశాను. అండ్ దెన్ కాసేపు అలా ఫ్రై చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మనము వెజిటేబుల్స్ కన్నా ఆకుకూరలు ఎక్కువ తినాలంట. విటమిన్స్, మినరల్స్, ఐరన్ చాలా బాగుంటుంది. సో మన హెల్త్కి చాలా మంచిది కదా. సో ప్రతిరోజు మీ డైట్లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారా, 2 మినిట్స్ అలా ఫ్రై అయిపోయిన తర్వాత నేను సరిపడా వాటర్ యాడ్ చేసేసుకుంటున్నాను పప్పు ఉడకడానికి. అండ్ దెన్ ఒక 2 మినిట్స్ అలా మిక్స్ చేసేస్తాను. అండ్ లిడ్ పెట్టేసుకోవడమే. 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. సో పప్పు 3 విజిల్స్ తర్వాత దింపేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పోపు పెట్టుకోవడం చూపిస్తాను మీకు. ఒక పెనం తీసేసుకున్నానండి. అండ్ ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. అండ్ వేడయ్యేకి చూస్తున్నాను. అండ్ నెక్స్ట్ జీలకర్ర, ఆవాలు కూడా వేసాను. కొంచెం సేపు అలా ఫ్రై అవ్వడానికి వదిలాను. అండ్ కరివేపాకు యాడ్ చేశాను. నెక్స్ట్ ఒక చాప్డ్ ఆనియన్ యాడ్ చేసి అలా బాగా ఫ్రై చేసుకుంటాను. సో చూస్తుండండి మీరు కూడా. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కమెంట్స్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ దెన్ ఇంకొకటి ఏంటంటే, ఇది చాలా తొందరగా అయిపోతుందండి. నాకైతే హార్డ్లీ 15 మినిట్స్ పట్టింది ఇది ప్రిపేర్ చేయడానికి. సో అందుకే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. అండ్ దెన్ ఇక్కడ చూసారా, కొంచెం పసుపు యాడ్ చేసి మళ్ళీ బాగా ఫ్రై చేసుకుంటున్నాను. సో తొందరగా ఫ్రై అయిపోతాయి ఆనియన్స్. ఇది ఒక టిప్ అనమాట. మీరు కావాలంటే సాల్ట్ కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవచ్చు. అండ్ దెన్ నేను చాప్ చేసుకున్న పాలకూర మొత్తం వేసేసుకుంటున్నాను. సో చూసారు కదా, గ్రీన్గా ఉంది, సూపర్గా ఉంది, యమ్మీ యమ్మీ. సో కొంచెం సేపు అలా ఫ్రై చేసుకుందామండి. పాలకూర పచ్చివాసన పోవాలి కదా. సో అలా అది బాగా ఫ్రై అయిన తర్వాత మనం దాల్ యాడ్ చేసుకోవాలి. సో అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో అంతకన్నా ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను నా ఛానల్కి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ చూసారా, పప్పు యాడ్ చేసేసుకున్నాను. ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా. సో అది ఇందులోకి యాడ్ చేసేసుకోవడమే. సో అలా మిక్స్ చేసేసుకుంటున్నాను. అండ్ అలా ఒక 2 మినిట్స్ వదిలేయండి. అండ్ నెక్స్ట్ ఇందులో కావాల్సిన సాల్ట్ అండ్ దెన్ ధనియా పౌడర్ ఒక 2 స్పూన్స్ వేసాను. అండ్ చిల్లీ పౌడర్ ఒక 2 స్పూన్స్ వేసాను. సో అలా మిక్స్ చేసేసుకొని ఒక 2 to 3 మినిట్స్ బాగా బాయిల్ అవ్వనివ్వాలి. సో అంతేనండి, చాలా సింపుల్గా ఈ రెసిపీ ప్రిపేర్ అయిపోతుంది. సో జస్ట్ 15 మినిట్స్. సో మీకు టైం లేనప్పుడు చక్కగా హెల్తీగా ఈ రెసిపీ చేసేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ దెన్ మా లంచ్ టైం అయింది. సో నేను మా లంచ్లోకి కర్రీ ప్లస్
కర్డ్ అనమాట. సో ఫ్రెండ్స్, నేనైతే లంచ్ చేసేసాక కాసేపు అలా రిలాక్స్ అయ్యాను. అండ్ దెన్ నెక్స్ట్ ఫేస్ ప్యాక్ అప్లై చేసుకోవాలనుకున్నాను. యాక్చువల్లీ ఎందుకో నా స్కిన్ చాలా డల్ అయిపోయింది అనిపించింది. సో ఫేస్ ప్యాక్ వేసుకోవాలని అనుకున్నాను. సో దానికి ఫస్ట్ అయితే నేను ఫేస్ వాష్ చేసేసుకున్నాను. నెక్స్ట్ నేను హిమాలయ ఫేస్ వాష్తో బాగా అలా స్క్రబ్ చేసుకుంటున్నాను. సో ఈవెన్గా అప్లై చేసేసి స్క్రబ్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇలా స్క్రబ్ చేసుకోవడం వల్ల మీ ఫేస్ మీద ఉండే డర్ట్ అంతా పోతుంది. సో నీట్గా, ఫ్రెష్గా, గ్లోయిగా అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, మీరు ఫేస్కి అప్లై చేసుకునేటప్పుడు మీరు నెక్ అంతా కూడా స్ప్రెడ్ చేసేసి అప్లై చేసుకోండి. నీట్గా బాగా అలా మసాజ్ చేస్తూ అప్లై చేసుకోండి, స్క్రబ్ చేసుకోండి మీ ఫేస్ని. సో చూస్తూ ఉండండి. సో ఫ్రెండ్స్, స్కిన్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. లేకపోతే మన స్కిన్ చాలా డల్ అయిపోతుంది, డ్రై అయిపోతుంది. అండ్ ఎక్కువ డర్ట్ ఉండిపోవడం వల్ల మనకి పింపుల్స్ అనేటివి వస్తాయి. అండ్ దెన్ లైక్ అలర్జీస్ వస్తాయి ఫేస్ మీద. సో మనం స్కిన్కి కొంచెం ప్యాంపర్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసేసారా, నేను ఫేస్ వాష్ చేసేసుకున్నాను. అండ్ దెన్ ఫేస్ ప్యాక్ ప్రిపేర్ చేసుకోవాలి నెక్స్ట్. సో నేను ఫేస్ ప్యాక్కి యూస్ చేసేది ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్. సో ఒకటి సున్నిపిండి అండ్ దెన్ సెకండ్ రోజ్ వాటర్. సో ఈ 2 ఇంగ్రీడియంట్స్తోనే నేను డైలీ ఫేస్ ప్యాక్ యూస్ చేసేదాన్ని, బట్ స్కిప్ చేసేసాను. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశాను. సో చూస్తున్నారు కదా, శనగపిండి తీసుకున్నాను. అండ్ దెన్ కొంచెం రోజ్ వాటర్ యాడ్ చేసేసుకున్నాను. అండ్ బాగా మిక్స్ చేసేసుకోండి లంప్స్ లేకుండా. అండ్ దెన్ ఫేస్కి అలా బాగా అప్లై చేసేసుకొని మసాజ్ చేసుకోవడమే. సో చూస్తుండండి. సో ఫ్రెండ్స్, మీరు డైలీ కూడా ఈ ప్యాక్ అప్లై చేయొచ్చు, బట్ రోజ్ వాటర్ స్కిప్ చేసేసేయండి. అండ్ సున్నిపిండి అలా అప్లై చేసేసి మసాజ్ చేసుకోవడమే. అండ్ చాలా సాఫ్ట్ అయింది నా స్కిన్. అండ్ దెన్ బ్రైట్ అయింది అండ్ గ్లోయిగా అనిపిస్తుంది. అండ్ ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత ఒక ఫ్రెష్ ఫీల్ ఉంటుంది. మీరు కూడా ఈ టిప్ ట్రై చేసి ఎక్స్పీరియన్స్ అయి నాకు కమెంట్ చేయండి. సో మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి. అండ్ దెన్ ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా ఆయిలీ స్కిన్ ఉంటే మీరు ఇందులో కొంచెం ముల్తానీ మిట్టి కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసి ఫేస్కి అప్లై చేసుకోండి. సో ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటుంది మీకు. మీ స్కిన్ ఆయిలీగా ఉండదు. సో ఫ్రెష్గా ఉంటుంది ఎప్పుడు. సో అంతే ఫ్రెండ్స్, ఇలా బాగా మసాజ్ చేసేసుకున్న తర్వాత ఫేస్ వాష్ చేసేసుకోవడమే. సో మంచి ప్యాంపరింగ్ స్కిన్కి. సో ఇంకా మంచి నేచురల్ టిప్స్తో మీ ముందుకు వచ్చే వీడియోస్లో చెప్తాను. సో చూస్తున్నారు కదా, నేనైతే ఒక 5 to 10 minutes బాగా అలా మసాజ్ చేస్తూనే ఉన్నాను. సో బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. సో కాసేపు అలా ఒక 10 to 15 minutes అలానే పెట్టేసుకున్న తర్వాత వాటర్తో ఫేస్ వాష్ చేసేసుకోండి. సో అంతే, మీ స్కిన్ చాలా బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. సో నేనైతే ఇది డైలీ చేయాలనుకుంటున్నాను. సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ దెన్ అంతే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మరో మంచి వ్లాగ్తో నేను మీ ముందరకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.